నమస్తే, వెల్కమ్ టు ఏఏ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుగా దిశగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి అంశం మనకు తెలుసు. అది చూస్తూనే ఉన్నాం. దాదాపుగా 13 నెలలు కంప్లీట్ అయిన ఈ తరుణంలో మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎలక్షన్స్లో కావచ్చు, రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కావచ్చు, మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళబోతుందనే అంశం మీద రకరకాలైనటువంటి అంశాలు మన దృష్టికి వస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కాలేజీ ఏదైతే సిఎంఆర్ కాలేజీ ఉందో ఆ కాలేజీలో అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు అంటే హాస్టల్ విద్యార్థులలో బాత్రూమ్లలో సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు స్నానం చేస్తుండగా చిత్రీకరించారనే విషయం చాలా పెద్దగా తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. దాని మీద రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. యాజమాన్యమే ఈ కార్యక్రమాలు చేయించిందంటూ కూడా అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థినులు అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో మరి రాష్ట్రంలో మరి నిజంగానే ఇలాంటి కార్యక్రమాలు జరగడం చాలా దారుణమని అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. సో దీని మీద మరి ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ నుంచి కల్వ సుజాత గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడుగుదాం మరి నిజంగానే దీని మీద ఆవిడ ఏమి సమాధానం చెప్తారు. ఆవిడ మాటలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు కూడా మీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా అనేక ఇష్యూస్ ని మీరు దృష్టిలోకి తీసుకెళ్లి వాళ్ళందరికీ సమస్యలు సాల్వ్ చేసి త్వరలో మీరు ఎమ్మెల్యే అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన నిజంగానే ఒక మహిళలు, మీరు ఒక మహిళగా ఈ మహిళలు అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు చాలా పెద్ద ఇష్యూ అయింది. సో మరి అదేంటి నిజంగా అంటే ఒక హాస్టల్లో ఇలాంటి బాత్రూమ్లలో ఇలాంటి సీసీ కెమెరాలు పెట్టి చిత్రీకరించడం అనేది అది కొంత చాలా అంటే అసభ్యకరంగా ఉన్నటువంటి అంశం కాబట్టి బట్ దాన్ని చాలా మంది హైలైట్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి నిజంగానే దాన్ని మీరు ఎలా స్పందిస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువురాని దద్దమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టడమే ప్రజలు చేసుకున్నటువంటి తప్పు అయితే దానికి చదువురాని దద్దమ్మ ఒకడొచ్చి పాలమ్మినా పూలమ్మినా ఇంకా వ్యాపారంగా బోర్వెల్స్ నడిపించిన కాలేజీలు పెట్టించిన అవన్నీ అమ్మినావు. కాలేజీలు నడిపించిన, హాస్టళ్లు పెట్టినా, మెడికల్ కాలేజీలు, నేను ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా, ఇక్కడ నుంచి వేల మందికి అదేదో పుణ్యానికి చదివించినట్టు, ఏ రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ చేస్తున్నట్టు, దొంగ డబ్బులు సంపాదించండి అందరి భూములు ఆక్రమించుకొని వచ్చిన డబ్బుతోని ఉత్త పుణ్యానికే పిల్లలకు చదివిస్తున్నట్టు బిల్డప్లు ఇచ్చేటటువంటి అసెంబ్లీలో అందరూ ఆయన వంక చూడాలి, మీడియా అంతా ఆయన మీద ఫోకస్ కావాలని ఎగశకలు చేస్తాడు కదా. చామకూర మల్లన్న అడుగుతున్నా, నువ్వు పూలమ్మినావు పాలమ్మినవేమో, కానీ ఈ రోజు ఆడపిల్లల్ని నగ్నంగా చిత్రీకరించి ఆ చిత్రాలను కూడా అమ్ముతావా? ఏం చేస్తావు మల్లన్న అని అడుగుతున్నా. నీకు కనుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఇదేమన్నా అనాథాశ్రమమా? ఎవరు పట్టించుకునేదా? లక్షల ఫీజులు గుంజుతూ ఆడపిల్లలు చదువుకునే ఒక హాస్టల్లో ఆడపిల్లలు స్నానం చేసే బాత్రూంలో విండోల నుంచి సీసీ కెమెరాలు పెట్టి అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు మరి మగపిల్లలా ఆడపిల్లలా ఎవరు పెట్టారు, ఎవరు ప్రమేయం వల్ల పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది సెకండరీ అయితే యాజమాన్యం ఏం పీక్తుంది? ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? చెప్పుకునేటటువంటి పాలు పిండేటటువంటి బదులుగా అనిపోయినమా? ఏం చేసినా కూడా వాళ్ళకు కూడా ఒక ఎథిక్స్ ఉంటాయి. నిజంగానే నువ్వు అంత కష్టపడి పైకి వచ్చినవి ఉంటే కింద స్థాయిలో ఏం జరుగుతుందో ఆలోచన ఉంటది. దొంగ వెధవ తొడలు కొట్టుకొని గతంలో మాట్లాడినటువంటి మాటలన్నీ ఈ సందర్భంగా గుర్తొస్తున్నాయి. అవన్నీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు మీడియా ముంగల. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా బూతులు తిట్టి ఎట్ట పడితే అట్లా మాట్లాడి ఈ రోజు సచిన పాము అయ్యిండు. మాటలు రాస్తలేవు, పెగులుతలేవు. కానీ వెనకాల చేసేటటువంటి ఈ వ్యవహారాలు ఏంది? ఈ రోజు మళ్ళా నన్ను అడుగుతున్నా, నేను పెద్ద మనిషి నిన్నే అడిగేది, దీనికి ఏం సమాధానం చెప్తావు? నిన్న అసెంబ్లీలో మోతబర్లు నరికినావు. మొన్న ఎప్పుడో నీకు అసెంబ్లీలో చూసినా నేను. గతంది పెట్టినా నువ్వు మనం మాట్లాడినా నాకు తెలియదు, కానీ అది బాగానే తిరుగుతోంది రాష్ట్రంలో. ఆయన కేసీఆర్ ని ప్రధాని చేస్తా అన్న మాటలు గతం అయితే అవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. మొన్న అసెంబ్లీలో కూర్చొని కొన్ని మాటలు మాట్లాడు అవి ఇవి కలిపి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ రోజు పెద్ద ఎత్తున మహిళలు, పెద్ద ఎత్తున పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఈ రోజు ఆ హాస్టల్లో ఎక్కడైతే ఆడపిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివిస్తుంటే ఒక నమ్మకంతో విద్యా సంస్థ అనంటే దేవాలయంతో సమానంగా తల్లిదండ్రి తర్వాత గురువు తర్వాత కుటుంబంలో మన పిల్లల్ని 4 గోడల మధ్యలో మన ఇంట్లో మనం చదివించుకుంటాం ఏ విధంగానో అని అదే 4 గోడల మధ్యలో
విద్యా సంస్థల హాస్టల్కి పంపించేది ఒక నమ్మకంతోనే తల్లిదండ్రులు. మరి ఇట్లాంటివి అసలు అవి వర్ణించడానికి కూడా అశ్లీల సంఘటనలు జరుగుతుంటే ఎవరు బాధ్యులు? ఏమైంది? ఇప్పుడు అది బయటికి తీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దొంగలు అంతా ఫస్ట్ నేను మల్లన్నని అడుగుతున్నా, మల్లిగా అని కూడా అంటా, నేను ఏ దాన్ని కూడా భయపడా. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇప్పుడు నువ్వు రాజీనామా చేస్తే బాగుంటదేమో నీ పదవికి. గతంలో ఎవరెవరికో తొడలు కట్టుకొని అన్నావు కదా, ఇప్పుడు రాజీనామా చేస్తే బాగుంటదేమో. నువ్వు ఎమ్మెల్యేవు కదా, నీ సొంత హాస్టల్లో జరిగినటువంటి ఈ దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? దీని మీద నీ సమాధానం ఏంటి? ఎవరో చేసిండ్రు, నాకు తెలియకుండా చేసిండ్రు అని రేపు కప్పికి పుచ్చుకునే మాటలు మాట్లాడితే ఈ చింతపండు అవుతుంది అని చెప్తున్నాను. మరి దీనికి ఫస్ట్ నువ్వు రాజీనామా చేసి అక్కడ జరిగినటువంటి ఇదేదైతే సిసి ఫుటేజ్ల ఇష్యూ ఏదైతే ఉందో దానికి కర్మ క్రియ ఎందుకు ఫిక్స్ చేయాల్సి వచ్చింది? ఫస్ట్ బాత్రూమ్ల దగ్గర అది కావాలి. ఇది చిన్న ఇష్యూ కాదు, ఇది చిన్న ఆడపిల్లల జీవితానికి మానానికి సంబంధించినటువంటి విషయం. ఇది ఒక ఆడపిల్ల స్నానం చేస్తుండే బాత్రూమ్ లో విండోలో 300కు పైగా వీడియోలు తీసారని చెప్పి పిల్లలు చాలా మంది బయట చెప్తుంటే, మరి ఇప్పుడు ఏంటి దానికి ఏంటి? ఈ వెధవకి అడుగుతున్నా, ఇది ప్రభుత్వ పరంగా జరిగినటువంటి తప్పిదంగా మేము చెప్పడం. ఈ రోజు ఒక సానుభూతిగా, ఒక మహిళగా, ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్ గా నేను అడుగుతున్నా, చామకూర మల్లిగా ఆడపిల్లలందరూ ఏం చెప్తావు? ఈ ఆడపిల్లలకు 300 వీడియోలు తీసేంత వరకు ఏం పిక్తుంది నీ నీకు అక్కడ ఉన్నటువంటి పనిచేసే వ్యవస్థ అంతా. ఆమె రేపు పొద్దున ఆడ ధర్నా చేస్తుందంట, బీసీ రిజర్వేషన్ కావాలంటే ఈ అమ్మకి కవితమ్మ. ఫస్ట్ రేపు పొద్దుగల ఆడ ధర్నా చేసే కన్నా ఫస్ట్ మీ నాయనకు అత్యంత సన్నిహితుడుగా నీకు టికెట్ ఇవ్వాలనంటే నీకు ఒక కన్వెన్షన్ సెంటర్ రాసిచ్చిన మల్లన్న, ఎందుకంటే నీకు ఇస్తేనే వాళ్ళకి ఎంపీ టికెట్ ఇచ్చారు కదా, వాళ్ళ అల్లునికో ఎవరికో పోయినసారి. మరి అంత ఇచ్చిన మీకు ఈ రోజు మల్లన్న ఇన్ని తప్పులు చేస్తుంటే, మల్లన్న కాలేజ్ లో ఇన్ని తప్పుదాలు జరుగుతుంటే, ఈ రోజు నువ్వు 10 మందికి ప్రశ్న, అదే ఒకవేళ ఇంకెక్కడన్నా జరిగినట్టు ఈ రోజు మొత్తం ఇట్లా గుడ్డలు చింపుకుంటారే బీఆర్ఎస్ వాళ్ళు, ఇట్లా గుడ్డలు చింపుకొని రోడ్డు మీదకి వస్తుండే. అటు పాడి కౌశిక్ విషయాలు ఎట్లా వచ్చి లొల్లి చేసిండ్రు. అసలు తప్పు చేసిందే వాళ్ళు, మళ్ళీ మీదకెళ్ళి అప్పుడు దౌర్జన్యం చేశారు అందరి మీద. ఇప్పుడు అడుగుతున్నా ఏమైంది, నోర్లు మూగపోయినాయా అంటే ఈ దాన్ని టాపిక్ ని డైవర్షన్ చేయడానికి కోసమే రేపు ఆడ ధర్నా పెట్టుకుందా, ఎందుకోసమో అని అడుగుతున్నా. కవితమని అడుగుతున్నా, ఫస్ట్ ఆడ ధర్నా చేయడం ఫస్ట్ బంద్ చేసి ఈడ పోయి ఆ కాలేజ్ ముంగల ధర్నా చేయి ఈ రోజు. ఇప్పటిదాకా ఎందుకు నువ్వు మాట్లాడతలేవు? నోట్లకెళ్ళి ఎందుకు మాట్లాడలేవు కవితమ్మా? ఏం మల్లిగాడు నీకు డబ్బులు బాగా ఇచ్చిండు మీకు అని చెప్పేసి ఆయనని కవర్ ఇచ్చేస్తుండ్రా? ఆయన చేసిన తప్పిదాలను కవర్ చేసేస్తుండ్రా? నేను అడుగుతున్నా, నువ్వు గతంలో బోల్డ్ అంత మంది దగ్గర తీసుకున్నారు, ఇక అవన్నీ చర్చకు వచ్చినప్పుడు సపరేట్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మళ్ళీ కథ ఏంది? మల్లెపూలు కథ ఏంది? ఇప్పుడు మరి మన హోంశాఖ అనేది ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంది కాబట్టి, సో మరి దీన్ని ఎందుకు వదులుతారు? ఇంత తప్పిదం జరిగినాక ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో డబ్బులు తీసుకొని పిల్లల జీవితాలతో ఆడుకుంటుండే ఏ విధవనన్నా వదులుతారా? ముఖ్యమంత్రి గారికి దృష్టికి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటది. ఇది ఇంత పెద్ద వైరల్ అవుతున్న విషయం మీరే మా దగ్గరకు వచ్చి ఈ రోజు డిస్కషన్ చేస్తున్నారంటే డెఫినెట్ గా ముఖ్యమంత్రి దగ్గరికి దృష్టికి ఆల్రెడీ నిన్న నుంచి జరుగుతున్న ఇష్యూ కాబట్టి డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు దాని మీద పూర్తిగా చర్యలు తీసుకుంటారు. ఏం చేస్తారు అనేది ఆ విద్యా సంస్థని సీజ్ చేసి పడేస్తారా, లేకపోతే ఆ వీడియోలకు కర్మ క్రియ అయినటువంటి మల్లికి తీసుకొని పోయి సస్పెండ్ చేయడం సెకండ్. సస్పెండ్ చేసినంత మాత్రాన వాళ్ళకి ఒరిగేది లేదు, ఇది లేదు. ఫస్ట్ అని తీసుకొని పోయి ఏం చేస్తారు? ఆ విద్యా సంస్థని వీడిని తీసుకొని పోయి ఏం చేస్తారు? మా ముఖ్యమంత్రి గారు ఏం చేయాలనుకుంటున్నారో నేను నిజంగా చెప్తున్నా అన్న, ఇట్లాంటి వెధవలు గతంలో మనల్ని అందరినీ మహిళల్ని ఇబ్బంది పెట్టిన అన్ని చాలా మహిళలకు రక్షణే లేకుండే పోయినసారి ప్రభుత్వంలో. ఇప్పుడైతే లైవ్ లో కనబడుతున్నారు, సొంతంగా యాజమాన్యమే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతుంటే గతంలో తెలియకుండా ఎన్ని కప్పిపుచ్చారు, ఎన్ని చేసిండ్రు. గవర్నమెంట్ వచ్చినాక క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి అంటే క్రైమ్ అనేది ఏ విధమైనటువంటి క్రైమ్? అంటే అన్ని రకాలుగా డ్రగ్స్ కావచ్చు, గంజాయి, డ్రగ్స్ గురించి కాదు ఈ బ్యాంకింగ్ క్రైమ్, ఈ ఆన్లైన్ పేమెంట్స్ క్రైమ్ అది పెరిగిపోయింది. డబ్బులు వేరే వాళ్ళ అకౌంట్ల నుంచి ఇంకొకరికి అది ఆన్లైన్ క్రైమ్ జరిగితే అది ప్రభుత్వం చేపించింది, ప్రభుత్వం నిస్సహాయత కాదు, ప్రభుత్వం తప్పిదం కాదు. అది ఆ క్రైమ్ రేట్ పెరిగింది. ఎక్కడైతే మన అకౌంట్ లో నుంచి డబ్బులు పోవడము, సైబర్ క్రైమ్, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో దానికి కూడా
మనం ఈరోజు ఫోన్ ఆన్ చేస్తే ఎవరికైనా డైల్ చేస్తే వస్తున్నటువంటి సమాచారం మనం వింటున్నాం. మనకు వీడియో కాల్స్ గానీ, ఫోన్ కాల్స్ గానీ, ఇంటర్నేషనల్ కాల్స్ గానీ వచ్చి అట్లాంటి దానికి వీడియో కూడా రిలీజ్ చేసారు. నేను ఒక వీడియో కూడా చూసిన, వాళ్ళ వాయిస్ లో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ ఆప్తులు పిల్లలు ఎవరైనా ఫారెన్ లో ఉంటే వాళ్ళ వాయిస్ ని వాళ్ళ ఫేస్ వాళ్ళదే ఉంటది, వాయిస్ చేసి మాకు 10,000 పంపిండి, 20,000 పంపిండి అని డిమాండ్ చేస్తారు. ఈ విధమైనటువంటి వస్తే జాగ్రత్తగా ఉండండి అని ఆల్రెడీ క్రైమ్ బ్రాంచ్ నుంచి ఎన్నో సూచనలు సలహాలు వస్తున్నాయి. దాని మీద పూర్తిగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, దాని మీద పూర్తిగా నిఘా పెట్టింది. కానీ మనం తప్పిదం చేయడం, మన అజాగ్రత్త ఉండడం వల్ల జరిగేటటువంటి క్రైమ్స్ అవి. సో అది పెరిగింది, ఇక్కడనే కాదు ప్రపంచంలో అంతా పెరిగింది. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉన్నారు. ముందస్తుగా క్రైమ్ బ్రాంచ్ నుంచి మనకి ఇంటిమేషన్ వచ్చింది, క్రైమ్ రేట్లు ఇది అత్యధికంగా డబ్బులు దొంగలించడము ఇలాంటి క్రైమ్స్ పెరిగినాయి కాబట్టి అని చెప్పడం అది వేరే ఇష్యూ. లా అండ్ ఆర్డర్ గురించి జరిగినటువంటి క్రైమ్ కాదు అది, దాన్ని దృష్టిలో ఉంచుకోండి. అది ఒకటి. ముఖ్యమంత్రి గారు దాని హోంశాఖకు ఉంటే ఎవరు ఆన్లైన్ లో నుంచి డబ్బులు పోతే ముఖ్యమంత్రి కారకుడు, అది వేరే, అది సబ్జెక్ట్ వేరే. కానీ బట్ దానికి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు మన పిల్లలకి కాల్ చేసి కన్ఫర్మేషన్ చేసుకొని, ఎవరికి ఎమర్జెన్సీ ఉంటే మనం లైవ్ లో కాల్ చేసి మాట్లాడి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడమా, ఏం చేయడమా. మన అకౌంట్ లో కూడా డబ్బులు వేసేటప్పుడు పిల్లలకు ఫోన్లు ఇచ్చేయడం వల్ల ఆడుకుంటూ లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నటువంటి చాలా మంది ఆన్లైన్ పేమెంట్స్ చేసుకునే వాళ్ళు, ఆన్లైన్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళకి చాలా మంది క్రైమ్ జరుగుతుంది. అది వేరే సబ్జెక్టు, దాని గురించి డెప్త్ గా ఇప్పుడు తెలుసుకోలేదు. బట్ అందరు ఈ సందర్భంగా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, బీ కేర్ఫుల్ విత్ సైబర్ క్రైమ్ నేరస్తుల గురించి నేను చాలా జాగ్రత్తగా ఉండమని మాత్రం ఒక సూచన చేస్తున్నా. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అనేది నేను చెప్తున్నా. ఇంకేది ఉన్నా కూడా జాగ్రత్తగా ఉంటది మా ప్రభుత్వం. ఎందుకు ఏమన్నా అతీతుడా, లేకపోతే దేవుడాడు దొంగ? ఎవరికైనా ఒకటే శిక్ష, చట్టం తన పని తను చేసుకొని పోతుంది. మనం చూసినావు కదా అల్లు అర్జున్కి జరిగినటువంటిది. ఎవడైనా సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా ఒకటే రేంజ్ లో ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది. సామాన్యునికి అండగా ప్రభుత్వం నిలబడింది, సెలబ్రిటీకి అండగా నిలబడలే ప్రభుత్వం. సో దట్ ప్రభుత్వం అనేది ప్రజాపాలనలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేది మా పాలన. నువ్వు మళ్ళీ వచ్చే ఎవరికి భయపడదు. రైట్. ముఖ్యంగా చూసుకుంటే రానున్న ఎలక్షన్స్ లో ఏంటి, ఎలా ఉండబోతుంది మీ పాత్ర? ఎందుకంటే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కావచ్చు, అంటే మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అనేది మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళెవరో మాట్లాడండి, ప్రజల దగ్గర నుంచి అదే చెప్తే ఈ దొంగలకు పని లేదు, ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు. నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు మేము బీసీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, గతంలో ఏం బీకిండ్రు బీసీలకు అని చెప్తున్నా. నేను అడుగుతున్నా, ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకుంటున్నా కవితమ్మకు అడుగుతున్నా, మీ నాయన 10 ఏళ్ల అధికారంలో ఉండి మెండుగా దొబ్బిదిని తెలంగాణ ఆస్తులు, తెలంగాణ పైసలు, తెలంగాణ ప్రజల కష్టం అంతా దొబ్బిదిని బీసీలు యాద రాలేదు. మీరు కనీసం ఒక టికెట్ ఇవ్వకపోతే ముదిరాజులకి, మీ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు బీసీలకు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు? కాంగ్రెస్ ఎంతమందికి ఇచ్చింది, మీరు ఎంతమందికి ఇచ్చారు? ఈ రోజు మా దగ్గర బీసీ అధ్యక్షుడు ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు బీసీ. ఈ రోజు మా ముఖ్యమంత్రి రెడ్డి అయితే బీసీ అధ్యక్షుడు బీసీ ఉన్నాడు. మా ముఖ్యమంత్రి రెడ్డి అయితే మా ప్రచార కమిటీ అధ్యక్షుడు బీసీ ఉన్నాడు. మా దగ్గర ఉన్నది స్వతంత్రం, మా దగ్గర ఉన్నది స్వేచ్ఛ, మా దగ్గర ఉన్నది ఈక్వాలిటీ. మీ దగ్గర అవి లేవే. మీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కళ్ళన్నా బీసీ అధ్యక్షుడిని చేస్తారేమో, ఫస్ట్ అది డిక్లేర్ చేయండి. ఇప్పుడు అడుగుతున్నాను. సో కాంగ్రెస్ అనేది స్వేచ్ఛ అందరికి ఇచ్చింది కాబట్టి మేము అన్ని శాఖల్లో అందరికీ పనిచేస్తున్నాం. మేము వీళ్ళు తట్టుకోలేక ఈరోజు బీసీ ఎజెండా ఎత్తుకున్నారు కదా, దాంట్లో ఏమన్నా ఇంకా సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుందా? దానికి మేము ఆల్రెడీ 42% ఇవ్వాలని మేము దాని మీద కసరత్తు చేస్తుంటే 42% ఇవ్వాలని పోయి ఆమె ఆడ ధర్నా చేస్తుంది. అంటే ఇదేం ధర్నానో నాకు అర్థం కాలేదు. అది ఎంత సాధ్యమవుతుందో అంత తప్పకుండా ఎందుకు అంశాన్ని నెత్తి మీద వేసుకున్నారు కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ 50% ఏదైనా రిజర్వేషన్ అనేది ఒక లెక్క ఉన్నప్పుడు దాన్ని క్రాస్ చేసి మనం ఏం చేయలేం కదా. మరి ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు కదా, ఇంకా చాలా నేను ఒక నిమిషం చెప్పేదేనండి. మీ క్యాస్ట్ ఎంతనో నా క్యాస్ట్ ఎంతనో అందరూ కలిపితే 100%, అందరు కలిపితే 100%. బీసీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి తగ్గట్టుగా శాతం ఇస్తాం కదా. 100% రిజర్వేషన్ కరెక్ట్ ఉండదు కదా. నేను అదే చెప్తున్నా, 100% అడిగేదానికి ఒక హద్దు పద్దు ఉండాలి అంటున్నా. మేము ఈ రోజు కులగణన చేస్తుంది అందుకోసం ఎవరి శాతం ఎంతుందో, ఎవరి వాటా ఎంతుందో వాళ్ళకి ఇవ్వడానికే కులగణన చేసింది మా ప్రభుత్వం. ఇంత పెద్ద ఎజెండా తీసుకొని ఎత్తి మీద భారం వేసుకొని ప్రభుత్వం ముందుకెళ్తుంటే మాకు సలహాలు సూచనలు ఇచ్చేది పోయి
మీరు 42% ఇవ్వకపోతే మేము ధర్నాలు చేస్తామండి. ఈమె ఫ్లక్ కార్డ్ పట్టుకొని ఆమె పోయి వచ్చి బెయిల్ మీద కూర్చొని 6 నెలలు జైల్లో కూర్చొని వచ్చి ఈ రోజు ఆడ వాళ్ళ అన్న ఎక్కడ పోతే జైలుకు పోతే నాకు ఆ స్థానం దక్కాలని ముందస్తుగా 3 నెలల ముందు జాగ్రత్త పడుతున్న కవితమ్మకి నేను అడుగుతున్నా, మీ అన్న పోయినాక నీకు సీట్ కావాలని కొట్లాడుతున్నావా? బీసీలను జెండా వేసుకొని నెత్తి మీద వేసుకొని కొట్లాడుతున్నావా? అసలు నీకు బీసీలకు ఏం చేసిండ్రు అనేది మీరు గుర్తుంచుకోండి. గతంలో మీ ప్రభుత్వం ఒక 20% కూడా ఇయ్యనటువంటి మీరు 42% అడిగే హక్కు, నైతిక విలువలు మీకు ఎక్కడున్నాయి? మీ పార్టీలో ఎంతమంది మంత్రులకు ఇచ్చారు బీసీలకి? మా పార్టీలో చూడండి, మేము ఈ రోజు ఎంత న్యాయం చేస్తున్నామో చూడండి. సో మరి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకి పెద్ద పెట్టేస్తున్నారా? డెఫినెట్ గా ఎవరి స్థానం ఎంత ఉంటుందో, ఎవరి పర్సంటేజ్ ఎంత ఉంటుందో అంత తప్పకుండా ఇస్తాం. అందరికి న్యాయమే, నీ క్యాస్ట్ నీకు, నా క్యాస్ట్ నాయక్, అందరికి న్యాయం చేయాలి కదా. అందులో బీసీలు ఎంత ఉన్నారో వాళ్ళ వాట వాళ్ళకి ఇస్తాం కదా, తప్పకుండా. దాని మీదనే కసరత్తు చేస్తుంది కదా. ఎందుకంటే మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ బీసీల గురించి నేను ఉద్యమిస్తే అవసరమైతే ప్రభుత్వాన్ని ఎదురుస్తాను మల్లన్న, మీ తీర్మానం మల్లన్న చెప్తున్నా, ఆయన ఎజెండా మొత్తం వినాలి మీరు మాట్లాడింది. ఆఫ్ కోర్స్ మా పార్టీలో ఉన్నప్పుడు పార్టీ ఎమ్మెల్సీ ఆయనకు మీడియా ఉంది, ఆయన మీడియా పరంగా మాట్లాడతాడు. సామాన్య ప్రజలు, అన్ని ప్రజలు అందరూ ఆయనకి మీడియా పరంగా ఈక్వలే. అవసరమైతే ఉద్యమం చేస్తాడు, తప్పుందా? మాకు నేను చెప్పిన ముందే మా దగ్గర స్వేచ్ఛ ఉంది. ఎవరైనా ఏమైనా మనకు కావాల్సిన స్వేచ్ఛని అడగడానికి హక్కు ఉంది. బీఆర్ఎస్ లాగా కట్టుబడిగా బ్యూరోక్రాట్ ని, పోలీస్ వ్యవస్థని అందరినీ కంట్రోల్లో పెట్టుకుని ఫామ్ హౌస్ లో కంట్రోల్లో పెట్టుకున్నట్టు మా ప్రభుత్వం. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. ఆ ప్రొఫెషన్ కి అడ్డుపడడానికి నువ్వెవరు, అంటే ఒక ముఖ్యమంత్రిని, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని లాస్ట్ ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకెవరు లేరనే అంత స్థాయి ఈ స్థాయి ఎందుకు దానికి? ఆయన ఒక మీడియా ద్వారా మీడియా నుంచి మాట్లాడండి ఆయన, దాని స్థాయి అని తీసుకోరా మీరు? రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నట్టు ఎట్లా అనుకుంటారు? గతంలో ఎంతో మంది బీసీలకు లాస్ట్ ముఖ్యమంత్రి అన్నారు. బీసీలు అఫ్ కోర్స్ ఆయన ఆలోచనలు అయినా చెప్పిండొచ్చు. ఎవరి గురించో ఒక వ్యక్తి పేరు తీసుకొని రేవంత్ రెడ్డి గారి తర్వాత ఇంకొకరు ముఖ్యమంత్రి గారు అని ఆయన పేరు తీసుకొని అయితే చెప్పలేదు కదా. రెడ్డి ముఖ్యమంత్రి గారేమో అవకాశం వస్తే ఎవరైనా కావచ్చు కాంగ్రెస్ లో ఎస్సీల్ని ఎస్టీల్ని ఈ రోజు ఆదరిస్తుంది కాంగ్రెస్. ఈ రోజు ఎస్టీ డిప్యూటీ సీఎం మా దగ్గర, బీసీ ఇద్దరు, ఒక ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయితే ఇంకో మంత్రి, ఒక ఆయన పిసిసి అధ్యక్షుడు, ఒక ఆయన ప్రచార కమిటీ చైర్మన్, ఇలా అందరినీ కలుపుకొని పోతుంది కాంగ్రెస్. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చింది, ఎవరి హక్కు వాళ్ళకి ఇచ్చింది. అంటే ఎవరంటే వాళ్ళ మీడియా పరంగా మాట్లాడిన దాన్ని మేము పార్టీ పరంగా ఎట్లా తీసుకుంటాం దాన్ని? మా అనొద్దు. పార్టీ సమావేశాలప్పుడు, పార్టీ పనులప్పుడు, పార్టీలో ఉన్నప్పుడు అది పార్టీది. అనుకుంటూ ఒక మీడియా ఉంది కదా, కాబట్టి ఏమంటున్నానో ఎవరినైనా అనొచ్చు అనమాట. శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా అన్నాడు ఆయన, ఈ లాస్ట్ లో ఎట్లా వచ్చినారా మీకు అని. ప్రశ్నించే హక్కు మీడియాకు ఉందంటవా లేదంటే? ఎమ్మెల్సీ ఉన్నా ఆయనది ఒక తన సొంత వ్యవహారం. ముఖ్యమంత్రి గారు కూడా మీడియా పెట్టుకోమనండి, ఆయన కూడా డైలీ స్క్రీన్ పెట్టుకుని ఆయన కూడా మాట్లాడమనండి ముఖ్యమంత్రి గారు. నాకు అర్థం కాలేదు, ఇప్పుడు కొత్తగా పెట్టుకునేది కాదు, ఆయన పాతదే ఉంది. కొత్తగా పెట్టుకుని ఎవరిని తిట్టే కార్యక్రమం కాదు కదా. మీరు ఇట్లా కవరింగ్ చేస్తే అట్లా నేను కవరింగ్ చేయడానికి రాదా నాకు? అంటే ఇప్పుడు ఆయన వ్యవస్థని రేపు పొద్దున ఆయన మాట్లాడలేదు అనుకో, మీరే అంటారు కదా. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చింది, గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడలేదు. ప్రజా సమస్యలు కానీ ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించడం వల్ల అన్నా రేపు పొద్దున నువ్వే ఇంత పెద్ద హెడ్ లైన్ పెట్టేస్తావు. ఆయన ఇప్పుడు జర్నలిస్ట్ గా కాదు, ఆయన ఎమ్మెల్సీ గానే బిజినెస్ అనుకోవాలి దాన్ని కదా, లెక్కలో వేసుకోకూడదు. ఇప్పుడు మీరు బిజినెస్ మాకు బిజినెస్ కాదు, చెప్పొద్దు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా పదవి ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్సీగానే చూస్తారు మేడం, ఎందుకంటే ప్రజలు గెలిచారు కాబట్టి. నేను అదే చెప్తున్నా, ఒకవేళ ఆయన ఎమ్మెల్సీగా ఉండి పక్కనే ఉంటే మీరే అంటారు నోరు మూగబోయిందా, మాట్లాడని తీర్మార్ మల్లన్న 10 వచ్చింది కాబట్టి ప్రజా సమస్యలు పట్టలేదా అని రేపు క్వశ్చన్ మార్క్ నువ్వే నీలాంటి వాళ్ళే పెడతారు కదా. నువ్వు అంటే నువ్వు కాదు, నీలాంటి వాళ్ళు పెడతారు కదా. ఆయన హక్కు ఆ ఛానల్ వరకు, మిగతాది ప్రజా సమస్యలు ఉంటే దాన్ని ప్లాట్ఫామ్ మీద మాట్లాడతాడు. తర్వాత ఆయన అధికారంలో చేయాల్సిన పని బాధ్యతతో చేయాల్సిన పని బాధ్యతతోనే చేస్తాడు. ఆ హక్కు అదే, దాన్ని కోల్పోయడానికి లాక్కోవడానికి ఎవరికి హక్కు లేదు. ముఖ్యంగా ఇప్పుడు హరీష్ రావు గారు ఎన్ని బోగస్, రైతుల భరోసా గాని తర్వాత బోనస్ గాని అన్ని బోగస్, అంత సీన్ లేదు కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. చాలా మంచోడు. గుట్టలకి, కొండలకి, రోడ్లకి, హైవేలకి, చెరువులకి, శ్మశానాలకి, వాగులకు, వంతలకు రైతు బంధు ఇచ్చినందుకు మీరేమో బోగస్ కాదు,
పతివ్రత శిరోమణులు. ఇప్పుడు మేము వాటిని అన్నిటిని ఏరిపడేయాలి కాబట్టి నీకు తెలిసినటువంటి విషయం ఉందో లేదో, నీకు ఇది తెలుసో తెలియదో నేను చెప్పిన ఒక విషయం. 2.5 లక్షల ఎకరాలకి నీళ్లు, వాగు చెరువులకి నీళ్ళకి పట్టాలు పాస్బుక్లు వచ్చినాయి గతంలో వాళ్ళ దగ్గరికి. ఎట్టా వచ్చినాయి? ఈ దొంగనాయాల్లో కడుగుతున్నా నేను. అవన్నీ ఏర్పడేసే కార్యక్రమంలో కాంగ్రెస్ ఉంది. సో దాంట్లో భాగంగానే అందరికి వెరిఫికేషన్ చేస్తుంది. చాలా వద్దా ఇప్పుడు కల్వ సుజాత భూమి లేదనుకుందాము, నా పేరు మీద గబుక్కున అనామతిగా ఒక 10 ఎకరాలు 50 ఎకరాలు భూమి వచ్చింది అనుకో, నిన్న లేని భూమి ఈ రోజు గబుక్కున చెరువులు వాగులు వంతలు హైవేలు పట్టాలు చేసి నీకు ఇచ్చేసి నువ్వు 50 ఎకరాలకు నువ్వు రైతు బంధు తీసుకుంటే బోగస్ లేని కార్యక్రమం. ఎందుకంటే అందరు నేర్పడేసి తప్పు చేసిన అందరు నేర్పడేస్తున్నారు కాబట్టి బోగస్. అంతేనా? మీరు యాక్సెప్ట్ చేస్తే చెప్పండి. దానికి ప్రభుత్వ సొమ్ము ఎవడో ఒకడు అనామకుడు చెరువులకు కుంటలకు గుంటలకు హైవేలకు అన్నిటికీ డబ్బులు తీసుకుంటే మనం ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప యాక్షన్ తీసుకుని కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు, ఒకవైపు హరీష్ రావు అరెస్ట్ చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. దాని మీద మనము కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారానికి రోజు పదే మాట్లాడి చాతగాని కోర్టునో చాతగారి వ్యవస్థనో అని దాన్ని మనం మాట్లాడు. చాలా ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి దోపిడీలు, 1 కాదు 2 కాదు. ఏదో చిన్న కేసులు ఆయన తీసుకుని పోయి లోపల పెడితే రేపు తెల్లారి బెయిల్ తెచ్చుకొని బయట కూర్చొని నాకేందన్నా కోర్టుకు పోండి, కోర్టులో చూసుకుంటా. నేను చెప్తే నువ్వు వినట్లేదు. నువ్వు 54 లక్షల చిన్న కేసు, 54 కోట్లు చిన్న కేసు ఆయనకి. వాళ్ళు చేసిన దాంట్లో సముద్రంలో ఇది ఓషన్లో డ్రాప్ వాళ్ళకి చిన్న కేసే అన్నారు కదా, అదో కేసా అన్నాడు. అంటే 5 లక్షల కోట్లు అయితే నేను దానికి అర్హుని, 50 కోట్లకే నేనేం అర్హుందా? ఆఫ్టర్ ఆల్ మరి అలా చిన్నదే కదా. 50 కోట్లు అంటే నీకు నాకు ఎంత పెద్ద తమ్ముడు చెప్పు. 50 కోట్లు అమాంతంగా మనకు వస్తున్నాయంటే సగం గుండె అవుతుంది. మరి అట్లాంటిది ఆయనకి ఏంది ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు. ఇదో కేసు కాదు, ఇదో మన్ను కాదు అన్నాడు. కోర్టు కూడా ఈ రోజు మరి మిమ్మల్ని అరెస్ట్ చేయదు, వాళ్ళని అరెస్ట్ చేయదు కొన్ని రోజులు ఆపమని చెప్పింది. సో ఆయన అంటే మీరు అరెస్ట్ చేసుకోండి అని చెప్పాడు ఫస్ట్. తర్వాత కోర్టుని ఆశ్రయించాడు ఆయన. తర్వాత నాట్ టు అరెస్ట్ అనేది కొన్ని రోజులు 10 రోజులు ఆపారు కదా. 7వ తారీఖు కేసు అరెస్ట్ అని ఇవ్వలేదు, విచారణ కరువు రమ్మన్నారు. అరెస్ట్ చేయొద్దని ఎవరు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. చెప్పింది నాట్ అరెస్ట్ అంది. ఈడీలో ఎంక్వైరీ విచారణకు వెళ్లకుండా నేను కోర్టుకు వెళ్తున్నాడు. అవన్నీ చేసేది అక్కడ పైన సపోర్ట్ ఉందిగా, ఎక్కడికన్నా వెళ్తాడు. సపోర్ట్ సరే చూద్దాం. ఇవన్నీ మాటల్లో ఎందుకు చేతల్లో కనబడతాయి, రేపెల్లుండి అన్ని చూద్దాం. మేము ఏం చెప్పినా తప్పు చేసినోడికి శిక్ష తప్పదు. మన పెద్దలు చెప్తారు వెనకడికి, ఇక్కడ చేసిన పాపాన్ని పైన పోయి అన్న చెల్లించుకోవాలి, దానికి పాపానికి పరిహారం నరకంలో అయినా చెల్లించుకోవాలంటారు. కానీ ఇప్పుడు అంత దూరం పోయాల్సిన పని లేదు, ఇక్కడనే ఉన్నది. వే చాలా లాంగ్ ఉంది. రాకెట్ లో పోయినా కూడా అక్కడ ఫుల్ వేకెన్సీ లేదు, ఇక్కడే పరిహారం చెల్లించుకొని పోవాలి. ఇక్కడ పరిహారం చెల్లించుకోవడానికి చేసిన పాపాలు కొంచెం అయితే అదేమన్నా కొంచెం ఉంటుంది జాగా. ఇంత పెద్ద పరిహారానికి ఆయన దగ్గర బుక్కులు చిత్రగుప్తుని దగ్గర బుక్కులు మలరేయాలి. కాబట్టి అక్కడ కాదు నాయన, ఇక్కడనే నువ్వు భూమి మీద చేసింది ముంగల తట్టు తగులుతుంది, ఇక్కడ జాగ్రత్తగా ఉండు. లేకపోతే ఆడికి వచ్చినావు అంటే ఏళ్ళు కావాలి నువ్వు నీ భూమి మీద పరిహారం చేసుకోకుండా వస్తే అని డెఫినెట్ గా ఎవడు చేసిన తప్పుకు వాడు పరిహారం అనుభవించాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే, తప్పదు. అది ఈ రోజు నువ్వు లేకుండా నేను ఏదో ఒక రూపంలో నువ్వు చట్టాన్ని కళ్ళు మూసి తప్పించుకోవచ్చు, కానీ పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ప్రజల్ని గాని అందరి సెంటిమెంట్ తో ఆడుకొని తప్పుడు పనులు చేసినోనికి ఏదో ఒక రూపంలో తగులుతుంది. అదైతే వదలదు చూడు. నేను రాసిస్తున్నా, ఇది నువ్వు రాసుకోపో, నేనున్నా లేకున్నా వీడియో ఎప్పటికన్నా ఉంటుంది కదా, చూసుకోపోదాను. థ్యాంక్ యూ కల్వ సుజాత గారు, మీ సమయాన్ని కేటాయించి ఇచ్చారు. సరే మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అయితే ధర్నా చేస్తుంది అంటే వీడియో సపోర్ట్ చేస్తున్నారు మరి అప్పుడు ఆ ధర్నాలు మీరు కూడా పాల్గొండి. ఏంటది బీసీల కోసం వాళ్ళు కష్టపడేది నాకు అర్థం కావట్లేదు. ఆమె ధర్నా చేస్తాం. మేము ఈ రోజు ప్రజాపాలనలో అన్ని కులాలకి మేము ఈ రోజు సర్వేలు చేయించి అన్ని కులగణన తీస్తున్నాము. బీసీలకు మేము అత్యధికంగా సీట్లను కేటాయించాలి, వాళ్ళ స్థానాలను ఇయ్యాలి అని, రేపు రాబోయే జనరల్ బాడీ ఎలక్షన్లలో వాళ్ళకి వాటా వాళ్ళ వంతు ఇయ్యాలని మేము ప్రయత్నం అంటే కాళ్ళల్లో తెడ్డేసి అడ్డం పెడుతున్నట్టు మేము చేస్తున్నాం. కానీ నేను ధర్నా చేస్తేనే వచ్చింది ఇది శాతం రిజర్వేషన్ అని రేపు చెప్పుకోవడానికి. ఏదైనా మేము చేసిన దానికి క్రెడిట్ వాళ్ళు కొట్టేయాలని. శని శాత కాలేదు, 10 ఏళ్ళు గుడిగారిది పళ్ళు దోమిండ్రు, అయ్యా బిడ్డ కొడుకు అల్లుడు అందరు కలిసి బాగా తెలంగాణ సొమ్ముని తెగ నాకేసారు. అది తిన్నది అరుగుతలేదు, కడుపు పగిలి సావడానికి అలా పోయి ధర్నాలు చేయాలి. ఈ కవితమ్మకు రేపు ఆడ ధర్నా కాదు, ఈ రోజు మల్లారెడ్డి
ఇన్స్టిట్యూషన్ ముంగల పోయి ధర్నా చెయ్యమ్మా, ఈడ నువ్వు సమాధానం, ఈడ ఫస్ట్ నువ్వు ఆడపిల్లలకు సమాధానం చెప్పు, తర్వాత పోయి ఆడ కూర్చొని బీసీల గురించి మాట్లాడదు గానీ అర్హత నీకు లేదు. ఈరోజు మీరు చెయ్యని పని కాంగ్రెస్ చేసి చూపిస్తుంది. 10 ఏళ్లలో చేయండి, 13 నెలల్లో అన్ని చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్. మరి మా గురించి మాట్లాడే అర్హత ఉందా? సో మొత్తానికి సరే ఈ 4 ఏళ్లలో కంప్లీట్ చేస్తారా మీరు అనుకున్నాయన్ని? ఏంటది 4 ఏళ్లలోనే 12 నెలల్లోనే 13 నెలలు వచ్చినా 13వ నెల కొన్నింటి కార్యరూపం దాల్చలా. ఏవేవి 6 గ్యారెంటీలు 3 గ్యారెంటీలు అట్నే ఉన్నాయి. ఏవేవి 3 గ్యారెంటీలు మీరు అన్నారు కదా, ఏమన్నారు చెప్తా. నువ్వు 3 గ్యారెంటీలు అంటే సబ్ గ్యారెంటీలు 13 ఉన్నాయి. అవి 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 వదిలేసేయండి, 6 గ్యారెంటీ విషయం మాట్లాడండి ముందు. 6 గ్యారెంటీల్లోనే 13 సబ్ గ్యారెంటీలు. నువ్వు చెప్పక ముందే నేనే చెప్తా. చెప్పండి. మేము చేసిన పనులు మేము చెప్పుకోకపోతే కూడా కాంగ్రెస్ కున్న బాధాకరమైన విషయం ఏంటంటే చేసిన పనులు కూడా చెప్పుకోవడానికి పరిస్థితి కాదు. ఎందుకంటే అమ్మ అన్నం పెడుతుంది పిల్లలకి, అన్నం పెట్టి కడుపు ఇంత పెద్దగా ఉంది నా కొడుకుకి ఇంత అన్నం పెట్టినా అని తల్లి చెప్పుకోదు కదా. కొడుకు మీద ఉన్న ప్రేమ, ఆ పేగు బంధం అట్లాంటిది. ప్రజల పక్షాన మాయ చేయాలి మేడం. కాంగ్రెస్ కి రాదమ్మా. తల్లి లాంటి ప్రేమ కాంగ్రెస్, తల్లితో సమానమైన ప్రేమ కాంగ్రెస్ ది. ఎందుకంటే చేసింది తల్లి ఎట్లా చెప్పుకోదు. నా పిల్లలకి ఇది చేసినా, పొద్దున్న లేచినా, స్నానాలు చేయించినా, రెడీ చేసినా, బ్రేక్ఫాస్ట్ పెట్టినా, లంచ్ పెట్టినా, స్కూల్ పంపించినా, సాయంత్రం తీసుకొచ్చినా, ట్యూషన్ చెప్పినా, చదివించినా, ప్రయోజకుని చేసినా ఏ తల్లి అన్న రోజు చెప్పుకుంటా. తల్లి స్థానంలో ఉన్నాం కాబట్టి చేసింది చెప్పుకోవడానికి రాదు మాకు. తల్లిలాగా బాధపడతాం అంతే. ఒకటి ఈరోజు 200 యూనిట్లు దేశంలో ఓడిస్తలే, మేము ఉచితంగా ఇస్తున్నాం. 500కి గ్యాస్ ఆడ సెంట్రల్ గవర్నమెంట్ వాడు కాంగ్రెస్ 400 ఉంటే 1200 చేసి దాన్ని తగలెడితే ఈ రోజు మేము ప్రజలకు సబ్సిడీ రూపంలో 500కి గ్యాస్ ఇస్తున్నాం. ఈ మొనగాళ్ళు పెద్ద పెద్ద మాట్లాడిన నరికినోడు ఏ ఒక్కడు కూడా ఏ గవర్నమెంట్ లో కూడా ఏం చేతనైతలేదు. చాలా మందికి రావట్లేదు అనేది కూడా దాని మీద 54 లక్షల మందికి ఇప్పటికి వరకే ఇస్తూ ఉన్నాము. ఇంకా ఏ విన్నా కూడా పూర్తిగా కన్సిడర్ చేస్తాము. అవి కూడా వెరిఫికేషన్ అవ్వాలి, ఐడెంటిఫై అవ్వాలి. ఊరికే ప్రభుత్వం ఇస్తుంది కదా అని చెప్పేసి ఉచితాలు పూర్తిగా అవసరం లేనోడికి ఇయ్యొద్దు. అది కదా సామాన్య ప్రజలకి, పేద ప్రజలకు 43,000 కుటుంబాలకి ఉచిత కరెంటు పడుతుంది. 43 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు పోతుంటే 54 లక్షల కుటుంబాలకి 500లకు సిలిండర్ పోతుంది. ప్రతి ఒక్కడికి ఈ రోజు 1.5 కోటి ప్రయాణం చేసిన బస్సు ఉచితంగా ప్రయాణం మహిళలు చేస్తూ ఉంటే 4,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ చెల్లించి లాభాల వాటలో తీసుకొని పోయింది. 10 లక్షల రూపాయలు ఈ రోజు ఆరోగ్యశ్రీని పెంచి ఈ రోజు పేదోడికి కూడా కార్పొరేట్ లెవెల్లో ట్రీట్మెంట్ అందించేది రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన పుణ్యంతో పేదోడు కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు పోయే అవకాశాన్ని కల్పించింది కాంగ్రెస్. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకి శంకుస్థాపనలు అంటే చేసి 3,500 ఒక్కొక్క నియోజకవర్గంలో 4,500 లక్షల ఇండ్లను కేటాయిస్తూ మంజూరు చేసింది కాంగ్రెస్. ఈరోజు మహిళలకి పెద్దపీట వేసింది కాంగ్రెస్. మేమేమైనా మేనిఫెస్టోలో పెట్టినామా? 1 కోటి మంది మహిళలకు కోటీశ్వర్లు చేస్తామని చెప్పని కూడా చేసి చూపించింది కదా. ఎన్నో చేసి చూపించింది. చెప్పాలనంటే నీ వీడియో సరిపోదు, చాలా సేపు చూడడానికి కూడా జనాలు ఇంతసేపు మాట్లాడుతుందా మేడం అని ఇంత వీడియో. నేను ఒకటి చెప్తున్నా, మేం చేసిన ప్రజాపాలన ఆ దుర్మార్గులు 10 ఏళ్లలో చేయలేము. మేము 10 నెలల్లో ఆచరించింది. ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చినాం, నిరుద్యోగులకి ఇప్పటి వరకు 56,000 ఉద్యోగాలను ఇచ్చినాం. దేశంలో ఎవరు కూడా ఏ రాష్ట్రం కూడా ఒక సంవత్సరం లోపు 56,000 ఉద్యోగాల్ని పత్రాలను అందించిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మాది. ఇందులో లో బడ్జెట్ లో ఉండి డబ్బులు లేక ఉండి ఈ రోజు కుక్కలు చింపిన ఇస్తరాకు చేసినా కూడా మేము ఇన్ని పనులు చేస్తున్నాం. ఆ దుర్మార్గులను ఒకసారి అన్నరే దొంగలారా మా డబ్బు దోసుకుంటారు, నేనేం పాపం చేసిన నా మీద 2 లక్షలు అప్పు పెట్టిన, ఆ పిల్లోడు ఏం పాపం చేసిండు ఆ పిల్లోడి మీద 2 లక్షలు, ఇంటికి ట్యాక్స్ కడుతుంటే నేను కంటికి ట్యాక్స్ కడితే, పంటికి ట్యాక్స్ కడితే, తినే తిండికి ట్యాక్స్ కడితే, రోడ్డుకి ట్యాక్స్ కడితే, పీల్చుకునే గాలికి ట్యాక్స్ కడితే, వేసుకునే ఫ్యాన్ కి ట్యాక్స్ కడితే, అన్ని ట్యాక్సులు కట్టి మళ్ళీ నువ్వు చేసిన అప్పు నేనెందుకు 2 లక్షల బాకీ కావాలని ఎందుకు ప్రశ్నించట్లేదు? మీరు ప్రశ్నించండి. ప్రశ్నించి ఇక్కడికి వచ్చాము. 1,00,00,000 కోట్లు కథమయ్యా మా దగ్గర. ఒకవేళ ఆ దుర్మార్గులు 7.5 లక్షల కోట్లు అప్పు చేయకపోతే ఆ 7,500 నెల 7,000 కోట్లు వడ్డీ కడుతుండే. ఆ 7,000 కోట్ల రూపాయలు
మేము ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి పనికి రాకుండా ఆ దుర్మార్గులు చేయకపోతే వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది? రైట్. సరే, ఫర్దర్ గా ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మనం సంప్రదిస్తాను. మనం దీని మీద ఇంకా చర్చలు చేయాలి కాబట్టి, ఎందుకంటే ఇంకా 4 ఏళ్ల టైం మీకు ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ కల్వ సుజాత గారు. థ్యాంక్ యూ. సో అదేంటి పరిస్థితి. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే శిక్షార్హుడే. చామకూర మల్లారెడ్డి కాలేజీ విషయంలో జరిగినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో అది ఆడపిల్లల జీవిత భవిష్యత్తు విషయం అది. సో దాన్ని గనక ఏదైనా డ్యామేజ్ జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. పోలీస్ శాఖకి పూర్తి ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఆల్రెడీ వెళ్ళాయి. ఎంక్వైరీ నడుస్తుంది. దోషులు బయట పెడితే మాత్రం శిక్ష మాత్రం కఠినంగా ఉంటుందని చెప్పేసి కల్వ సుజాత గారు చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఓటు స్టూడియో.